హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏదో కొత్తగా ట్రై చేద్దామని స్వీట్ పొటాటోతో ఒక స్వీట్ ఐటెం చేశాను. బాగుంటుందో బాగుండదో అనుకున్నా కానీ అది చాలా బాగా కుదిరింది. అయితే ఆ రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో రబడీ. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్తే 3 పెద్దవి స్వీట్ పొటాటోలు, అలాగే ఒక 100 గ్రామ్స్ బాదం, 100 గ్రామ్స్ కాజు, 2 ఇలాచీ, 1 కప్పు షుగరు, అలాగే కొంచెం కేసరి, అలాగే ఒక 1/2 లీటర్ పాలు. ప్రొసీజర్లోకి వెళ్తే మనం ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి. అదే వాటర్ కొంచెం హీట్ ఎక్కిందన్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కాజు ఇంకా బాదం వేసేసి వాటిని ఒక 1 to 2 minutes వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇంతలోపు మనం ఒక కుక్కర్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసి అందులో మన స్వీట్ పొటాటో ఏవైతే ఉన్నాయో అవి 2 పార్ట్స్గా కట్ చేసేసుకొని ఉడికించేసుకోవడానికి పెట్టేసుకోవాలి. అవి ఒక 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని 2 విజిల్ తర్వాత కట్టేస్తే బెటర్. అప్పుడు మనకు ఏంటంటే అది సాఫ్ట్గా మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఈలోపు మనం చల్లారిన ఏదైతే బాదాం ఇంకా కాజు ఉందో ఆ బాదాం యొక్క పొట్టు తీసేసుకొని వాటిని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఎందుకు ఉడికించుకుంటామంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా, అంటే క్రీమీగా అవుతుంది, లేకపోతే అవన్నీ గడ్డలుగా ఉండిపోతాయి. సో ఇవన్నీ కూడా మనం మంచిగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసాయి. ఆ కుక్కర్ కట్టేసి మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి మన ఏవైతే స్వీట్ పొటాటోస్ సరిగ్గా ఉడికాయో లేవో. చూసుకుంటే మన స్వీట్ పొటాటోస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. అయితే ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ కొంచెం వాటర్ చల్లారి దాని పొట్టు తీసేలాగా ఉండేలోపు పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు మనం మిక్సీలోకి మన కాజు బాదం ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న దాంట్లోకి మనము పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటో ఏవైతుందో తొక్క తీసి వాటిని కూడా గ్రైండర్లోకి వేసి బాగా మంచి పేస్ట్ ఎలా అయితే మీకు కనిపిస్తుందో అలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మనము ఇప్పుడు అసలు ప్రొసీజర్లోకి వెళ్తే ఒక కడాయిలో 1/2 లీటర్ పాలు పోసేసి కొంచెమే వాటర్ పోసి పాలను మరగడానికి పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న బౌల్లో కేసరి కొంచెం అంత తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పాలు వేసేసి వాటిని మంచిగా కలిపి పెట్టుకుంటే మనం లాస్ట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం మిల్క్ని అయితే చాలా మంచిగా బాయిల్ చేయాలి, వాటిని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న దాంట్లోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసేసి అలానే పాలని ఇంకొద్దిసేపు ఒక 10 minutes పాటు మరగనిస్తూ ఉండాలి. ఇలా మనకి పొంగు వచ్చింది అన్నప్పుడు పాలల్లో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో స్వీట్ పొటాటో మిశ్రమం దాన్ని ఇందులోకి వేసేసి బాగా కలపాలి. ఎలా కలపాలి అంటే మనకు అసలు ఉండలు చుట్టకుండా థిక్ మంచి క్రీమీ లేయర్ అవ్వాలి. మీకు కనిపిస్తూనే ఉంది కదా ఎంత ఇట్లా లంప్స్ లాగా ఫామ్ అయి ఉన్నాయి. అవన్నీ మొత్తం వెళ్ళిపోయేలాగా మనం తిప్పుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 20 minutes పాటు దాన్ని తిప్పుతుంటే మనకి ఎటువంటి లంప్స్ ఫామ్ కాకుండా, ఒకవేళ కూడా లంప్స్ ఫామ్ అయినా మనం అవి కొన్ని ఫామ్ అవుతాయి. అవి మనం స్పూన్తో తీసి దాన్ని మంచిగా చేత్తో ఇలా మెత్తగా అనేసి సాఫ్ట్ క్రీమీ లాగా చేసేసి మళ్ళీ దాన్ని మన ఉన్న టెక్స్చర్లోకి కలిపేస్తే అయిపోతుంది. అలా కలుపుతూ ఉండగా మీకు ఇక్కడ ఒక లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా ఒక క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం క్రీమ్ కలర్లోకి తయారవుతుంది. ఇలా తయారయ్యే దాంట్లోకి ఇంకొద్దిసేపు స్లో ఫ్లేమ్లోనే మనం ఇంకా దాన్ని కలుపుతూ ఉండాలి. కాస్త ఇలా మనం స్పూన్తో ఇలా కిందికి వేసేటప్పుడు కొంచెం ఇట్లా మనకి మిల్కీ క్రీమ్ లేయర్ లాగా పడుతుంది అన్నప్పుడు మనం అందులోకి 1 కప్పు షుగర్, కప్పుకి నేను ఇంకొంచెం తక్కువే వేసాను, అంటే ఒక 3/4 కప్ అంతా షుగర్ వేసేసి దాన్ని బాగా కలిపేశాను.
ఇలా షుగర్ వేసిన తర్వాత కూడా మనం ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ దాన్ని తిప్పుతూనే ఉండాలి. అది ఇంకాస్త రబడీ ఎలా ఉంటుంది మీకు తెలిసిందే కదా, మంచి థిక్ క్రీమీ టెక్స్చర్తో అలా అయ్యే వరకు చూస్తూ ఉండాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ స్పూన్తో నేను ఇలా వేసాను కదా, అప్పుడు ఇట్లా క్రీమీ లాగా పడింది కదా, అలా అయిందంటే మీ రబడీ తయారైనట్టే. ఇక లాస్ట్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కేసర్ అది వేసేసి తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఉన్నవి, కాజు, బాదం, కొంతమంది పిస్తా కూడా వేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ కేసర్ వేసేసాక ఒక 2 మినిట్స్ తిప్పేసుకొని దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని మంచిగా తినేయచ్చు. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వస్తుందో అని భయపడ్డా, కానీ అస్సలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది చెప్పాలంటే. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. ఒకవేళ ముందే ట్రై చేసి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి.